అక్కడ పేరుకుపోయి ఉన్నాయి. చిన్న చిన్న సమస్యలు కూడా పరిష్కారం కావటం లేదు. అమరావతిలో కూర్చొని ముఖ్యమంత్రి గారు మంత్రులు చెబుతున్నటువంటి మాటలకి, కలెక్టర్ల సదస్సులో చేస్తున్నటువంటి సూక్తులు హితోక్తులకి కింద జరుగుతున్నటువంటి వాస్తవానికి అసలు సంబంధమే లేదు. ఈరోజు తాగునీరు కానీ, మురికి కానీ, లేదా కరువు కాటకాలు, తాగునీరు, పెరుగుతున్న విద్యుత్ ఛార్జీలు, అనేక సమస్యలతో సతమతం అవుతున్నారు. అన్నిటికన్నా మించి ఈరోజు రాష్ట్రంలో ఇళ్ల స్థలాలు, ఇళ్ల పట్టాలు చాలా పెద్ద సమస్యగా ఉన్నది. కొన్ని లక్షల కుటుంబాలు కాలువ గట్ల మీద, రోడ్లు పక్కన, ప్రభుత్వ స్థలాల్లో ఇళ్ళు వేసుకొని 40-50 సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్నటువంటి వాళ్ళకి ఇంతవరకు పట్టాలు ఇవ్వలేదు. అడగకుండానే కార్పొరేట్లకు వరాలు ఇచ్చేస్తున్నారు. సంవత్సరాల తరబడి ఆఫీసు చుట్టూ కాళ్ళెరిగేటట్టు తిరిగినా సరే పేదవాళ్ళని మాత్రమే ప్రభుత్వం కరుణించడం లేదు. ఈరోజు టిట్కో కాలనీలో ఉన్నాయి. గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసింది, పడావు పెట్టేసింది, పనికి రాకుండా చేసింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం 10 నెలలు అయింది, ఇంతవరకు వాటి గురించి పట్టించుకోలేదు. కానీ బ్యాంకుల నుంచి మాత్రం తాకీదులు వస్తున్నాయి. వడ్డీలు కట్టమంటున్నారు, రుణాలు కట్టమంటున్నారు. ఎక్కడ తెచ్చి కడతారు? వాటికి అడ్వాన్స్లే 1-2 లక్షలు వాళ్ళు అధిక వడ్డీలు బయట తెచ్చి ఇచ్చారు. ఇప్పుడు ఈ వడ్డీలు, ఇల్లు స్వాధీనం కాలేదు, బయట రెంట్లు కట్టుకోవాలి. ఈ టిట్కో ఇళ్లని వెంటనే ప్రభుత్వం స్వాధీనం చేయాలి. లేకపోతే మేమే ప్రజల్ని కదిలించి వాటిని స్వాధీనం చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ స్థితిని రానియొద్దని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాను. అలాగే రాష్ట్రంలో దాదాపు లక్షలాది ఎకరాలు గత 25 సంవత్సరాల్లో కార్పొరేట్ల కోసం రైతుల నుంచి బలవంతంగా సేకరించి ఇచ్చారు. ఆ రైతులకు చాలా నామినల్. ఇప్పుడు ఈరోజు రామాయపట్నం పేరుతోటి, అక్కడ పరిశ్రమల పేరుతోటి కొన్ని వేల ఎకరాలు సేకరించాలని చూస్తున్నారు. కరియేడు కానీ, మన ఉలవపాడు ఆ ప్రాంతంలో, కావలి దగ్గరలో ఉన్నటువంటి కందుకూరు, కావలి మధ్య ఉన్న రామాయపట్నం ప్రాంతంలో. కానీ వీటికేం చట్టాలు ఏం వచ్చేసి ఇష్టానుసారం బలవంతంగా లాగేసుకుంటున్నారు. నేను ఒకటే అడుగుతున్నాను గవర్నమెంట్ని, మొత్తం గత 25 సంవత్సరాల్లో మన రాష్ట్రంలో ఎన్ని లక్షల ఎకరాలు మీరు తీసుకున్నారు? ఎన్ని చోట్ల పరిశ్రమలు పెట్టారు? ఎంతమందికి ఉపాధి లభించింది? పరిశ్రమలు పెట్టకుండా, ఉపాధి లేకుండా ఖాళీగా ఉన్న భూములు ఇప్పుడు ఎవరి ఆధీనంలో ఉన్నాయి? బ్యాంకుల్లో పెట్టి తాకట్టు పెట్టి లోన్లు తీసుకుంటే ఆ భూములు గతేమిటి? అందువల్ల వీటి మీద ఒక శ్వేతపత్రం ప్రకటించాలి. మొత్తం భూముల మీదే ఒక శ్వేతపత్రం ప్రకటించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. అలా కాకుండా ఇప్పుడు కూడా ఏ చిన్న అవసరం వచ్చినా భూములు పందారమే. కార్పొరేట్లకి భూములు పందారం చేయడానికి, రైతుల నుంచి పంటలు పండే భూములు కూడా లాక్కొని ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిన పరిస్థితి ఉంది. అభివృద్ధి లేదు, వ్యవసాయం లేదు. అభివృద్ధి అంటే పంటలు పండే భూములు లాక్కోవడం కాదు, రైతుల్ని కూలీలుగా మార్చడం కాదు, కూలీలను వీధుల్లోకి నెట్టడం కాదు. అభివృద్ధి అంటే చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు రావాలి, వెనకబడిన ప్రాంతాలు అభివృద్ధి కావాలి. అదేవిధంగా వాళ్ళ యొక్క జీవన ప్రమాణాలు పెరగాలి. ఏమీ లేకుండా 25 ఏళ్లలో ఏమి సాధించారని అడుగుతున్నాను. వాటిని సమీక్ష చేయకుండా మళ్ళా కొత్తగా భూములు తీసుకొని కొత్తగా పందారం చేస్తాను కార్పొరేట్ కంపెనీలకి, అడగకుండానే వరాలు ఇస్తామని చెప్పని ఈ 2047 P4 రకరకాల పేర్లతో చేస్తున్నటువంటి నాటకానికి స్వచ్ఛ చెప్పి భూములకు సంబంధించిన పూర్తి వివరాలు శ్వేతపత్రం ప్రకటించాలని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. ఇళ్ళు వేసుకొని ఉన్నటువంటి వాళ్ళకి తక్షణం పట్టాలు, ప్రత్యేకంగా ఒక కార్యక్రమం నిర్వహించి వాళ్ళకి పట్టాలు ఇచ్చే ఒక క్యాంపెయిన్ చేయాలి ప్రభుత్వం. దానికి ప్రాధాన్యతనిచ్చి చెప్పి డిమాండ్ చేస్తాను. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా చైతన్య యాత్రలు నెల్లూరు జిల్లాలో కూడా ఇంటింటికి తిరిగి ప్రజల యొక్క సమస్యల్ని సిపిఎం కార్యకర్తలు తెలుసుకోవటం జరిగింది. ఈ జిల్లాలో ఉండేటువంటి అనేక సమస్యలు, ప్రధానంగా గిరిజనులు,
అట్లాగనే దళిత వాడలకు సంబంధించినటువంటి శ్మశాన వాటికలు లేక చాలామంది ఈరోజు రోడ్డు పక్కన ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా పూడ్చిపెట్టే పరిస్థితి, ఇంకా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఈరోజు కూడా మన నెల్లూరు జిల్లాలో ఉందంటే చాలా బాధాకరమైన విషయం. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని, కలెక్టర్ జోక్యం చేసుకుని ఆ ప్రాంతాలు మేము లిస్ట్ ఇస్తాం, వాళ్ళకందరికీ కూడా శ్మశాన వాటికలకు సంబంధించినటువంటి స్థలాలు కేటాయించాలనేటువంటిది. పక్కనే ఉన్నటువంటి కోవూరు అంటే గంగవరం కాలువ పక్కనే ఉన్నటువంటి గిరిజనులకు సంబంధించినటువంటి కూడా ఆడ శ్మశాన వాటిక లేదు. ఆడ పరిస్థితి నెల్లూరుకి దగ్గరలో ఉండేటువంటిది. ఇలాంటి అనంతసాగరం మండలంలో ఎక్కువ ఇలాంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా గంగపట్నం దగ్గర ఉండేటువంటి 600 మంది మత్స్యకారులకు సంబంధించినటువంటి వాళ్ళు ఉప్పుటేరు కాలువ దాటుకొని పోయి సముద్రానికి పోయి చేపల వేటకు పోవాల్సిన పరిస్థితి ఉంది. చనిపోయినా కానీ ఆ ఉప్పుటేరు కాలువలో నుంచి తీసుకుపోయే క్రమంలో 2 చనిపోయారు. గత ప్రభుత్వంలో 10 కోట్ల రూపాయలు శాంక్షన్ అయితే దాన్ని ఈరోజు కూడా పని ప్రారంభించలేదు. అందువల్ల మత్స్యకారులు కలెక్టర్ను కూడా కలిశారు, వెంటనే R&B వాళ్ళని కూడా పంపించారు. అంటే కదిలితేనే కొన్ని పనులు జరుగుతూ ఉన్నాయి. అందువల్ల ఆడ మత్స్యకారులకు కావాల్సినటువంటి బ్రిడ్జిని నిర్మించి వాళ్ళకి అలాంటి ఏర్పాట్లు చేయాలి. ముతుకూరు మండలం నేలటూరు గ్రామంలో ఆ చుట్టుపక్కల కాలుష్యానికి చర్మ వ్యాధులు, ఇతర వ్యాధులు వచ్చి చాలా ఆడ ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళని వెంటనే ఆ ప్రాంతాన్ని నుంచి తరలించి ఏరే ప్రాంతానికి, సురక్షితమైన ప్రాంతానికి తరలించాలి. వాళ్ళకి కావాల్సిన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసి, ఇళ్ళు ఏర్పాటు చేసి పంపించాలనేటువంటిది మేము డిమాండ్ చేస్తున్నాం. నెల్లూరు నగర కార్పొరేషన్ కానీ కందుకూరు, కావలి, ఆత్మకూరు పట్టణ ప్రాంతాల్లో మనం చూసినప్పుడు ఎక్కువగా మంచినీరు, కలుషితమైనటువంటి నీరు రావటం కానీ, రక్షితమైనటువంటి నీళ్లు అందిస్తామని ప్రభుత్వం చెప్తోంది. కానీ కలుషితమైనటువంటి నీరు వస్తుంది. కానీ ఒక పక్క దోమలతో ఏడైతే కాలువలన్నీ సిల్ట్ తీక ఎక్కడికక్కడ ప్లాస్టిక్ కవర్లతో నిండిపోయి దోమలకు నిలయంగా మారినటువంటి నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో మనం చూస్తున్నాం. అందువల్ల దీన్ని కార్పొరేషన్ అధికారులకి మన దృష్టికి తీసుకోపోయినాక చిన్న సమస్యలు ఏదైతే ముద్దు నిద్రలో ఉన్నటువంటి కార్పొరేషను ఆయిల్ బాల్స్ కానీ లేకపోతే స్ప్రే చేయటం కానీ ఇలాంటివి కూడా చేయటం జరిగింది. మంచినీటికి చిన్న సమస్యల పరిష్కారం కోసం కృషి చేశారు. ఏదైనా ప్రజలు కదిలి ముద్దు నిద్ర నుంచి ప్రభుత్వాన్ని అడిగినప్పుడే ఇవి జరుగుతూ ఉన్నాయి. ఇవే కాకుండా అనేక నెల్లూరు నగరంలో జిల్లాలో ఉన్నటువంటి షాజీ మంజిర్లు అన్నీ ఆగిపోయి ఉన్నాయి చాలా దగ్గరికి. ఆ షాజీ మంజిర్లన్నీ నిధులు కేటాయించి వాటిని పూర్తి చేయటం, అట్లానే ఇవన్నీ సంబంధించినట్టు ఇవే కాకుండా నెల్లూరు నగరంలో ఉండేటువంటి అనేక ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలకి ఈరోజు పట్టాలు లేవు. ఆత్మకూరు లాంటి దగ్గర జిల్లాలో ఉండేటువంటి అనేక ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలు ఎవరున్నారో వాళ్ళకి పట్టాలు ఇచ్చేదానికి, రెవెన్యూకి సంబంధించినటువంటి భూములు, పొలాలకు సంబంధించిన ఒకరి పేరు ఒకరు రికార్డు అవటం, ఇలాంటి చాలా మర్రిపాడు మండలంలో ఎక్కువగా ఉన్నాయి. వాటిని వెంటనే సరిచేసి ఎవరికి సంబంధించిన భూములు వాళ్ళకి కేటాయించేదానికి ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలి. ఏదైతే వెలుగొండ ప్రాజెక్టు పూర్తయితే ఉదయగిరి, ఆత్మకూరు, ఉదయగిరి, సీతారాంపురం, ఆత్మకూరు కానీ ఇంజమూరు, దుత్తలూరు ఈ ప్రాంతానికి సాగునీరు, తాగునీరు అందేదానికి అవకాశం ఉంది. ఈరోజు కూడా ఆ ప్రాంతంలో కనీసం తాగునీరు లేక క్లోరైడ్ వాటర్తో అందరికీ కాళ్ళు వంకర్లు పోవటం కానీ, అట్లాగనే క్లోరైడ్ ఉన్నందువల్ల వాళ్ళకి ఇతర వ్యాధులు రావటం కానీ ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. అందువల్ల ప్రభుత్వం తక్షణమే దానికి సంబంధించినటువంటి నిధులు కేటాయించి వెంటనే పూర్తి చేయాలి. అట్లాగనే సోమేశ్వర హై లెవెల్ కెనాల్ కానీ, అట్లాగనే పెద్దిరెడ్డిపల్లి రిజర్వాయర్ కానీ ఇలాంటి ప్రాజెక్టులు, రిజర్వాయర్స్ వెంటనే పూర్తి చేస్తే ఈ జిల్లాలో ఉండేటువంటి ఎక్కువ భాగం కనీసం 150,000 ఎకరాలు సాగులోకి వస్తాయి. వెంటనే ప్రభుత్వం దీన్ని చర్యలు తీసుకోవాలనేటువంటి లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని సందర్భంగా తెలియజేస్తాం.